హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదండీ! అయితే రీసెంట్‌గా ఫార్మ్ దగ్గరికొచ్చాను సార్. వస్తే మనం ఎప్పుడైతే ఫార్మ్ దగ్గర నుంచి వెళ్ళిపోయామో, ఒక 2 మంత్స్ అవుతుంది కదా! మొత్తం మనం ఎన్ని సమకూర్చినా, ఏం చేసినా మన స్టాల్ ఫీడింగ్‌లో ఓనర్ అనే పర్సను కంటిన్యూ ఫార్మ్ దగ్గర ఉండి చూసుకోగలిగితేనే మాత్రమే ఎవరినన్నా పెట్టండి వర్కర్స్‌ని. కానీ మనం లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫార్మింగ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా నడవదండి అసలు. ఎందుకు అంటే చూడండి సార్, లాస్ట్ ఇయరు నేను ఫార్మ్ దగ్గర లేను. లేనప్పుడు మోర్టాలిటీ వచ్చి మొత్తం ఆహ్, రచ్చరచ్చ అయిపోయింది. ఇప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితి ఎంటర్ అయిందండి. అంటే ఈసారి చనిపోలేదు. ఎన్ని కేర్ తీసుకున్నా, ఎంత మనం కేర్‌ఫుల్‌గా ఉన్నా సరే, ఎవరైతే మన వర్కర్స్‌ని పెట్టుకుంటామో వాళ్ళు మనంత హ్యాండ్లెట్ చేయరనేదే నా ఒరిజినల్ సార్. నేను చెప్పేదేంటంటే మనలాగా వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. ఇంకొకటి, బ్రీడింగ్ ఫార్మ్ మాత్రం ఫ్యూచర్‌లో గానీ, ప్రెజెంట్ గానీ ఎవరైనా స్టాల్ ఫీడింగ్ పెడదామనంటే వద్దండి. ఎందుకు వద్దనంటే, మనం ఫార్మ్ దగ్గర ఉన్నా సరే, మన దగ్గర డబ్బులుండాలి సార్. చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఖర్చయిపోతుందండి డబ్బులు. ఆహ్, మనం 2 ఇయర్స్‌కి అంటే 100 యానిమల్స్‌తో స్టార్ట్ చేసేవాళ్ళ పరిస్థితి అయితే పర్వాలేదు గానీ, తక్కువతో స్టార్ట్ చేస్తే మాత్రం చాలా ఖర్చవుతుంది. 100 యానిమల్స్ పెట్టేటప్పుడు కూడా సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువుంది సార్. ఎందుకు అనంటే, ఈ 100% పొటేళ్ళే స్టాల్ ఫీడింగ్‌కి బెస్ట్ సార్. పొటేళ్ళే ఎందుకు బెస్ట్ అనంటే, అవి మన దగ్గర పుట్టవు. మనం అనేది దాన్ని కొంటాం. కొని తెచ్చుకుంటాం కాబట్టి అవే కొంత బెటర్ అనిపించింది సార్. ఈ ఇంకొకటి, ఒక బ్యాచ్ వైస్‌గా ఈ నెల మనకి మేతల కాస్ట్ ఎక్కువుంది. వీటిని అమ్మేసుకొని అవి మనం ఆగిపోవచ్చు సార్. ఇవన్నీ కూడా ఏంటంటే, మనం బాగా డీప్ అనాలిసిస్ చేసుకునేటప్పుడు మనం చేస్తుంటేనే అది మనకు అర్థమవుతది కాబట్టి చెప్తున్నా సార్. అంటే మీరు చాలామంది ఏంటంటే, ఏం చెప్పినా సరే కొంత నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మీరు నమ్ముతారా, నమ్మరా అనేది నాకసలు పట్టదండి. ఎందుకంటే నేను చేస్తున్నా. నా జెన్యూన్, నా వర్క్‌లో హానెస్టీ ఏముందో అది మాత్రమే చెప్పాలనేదే నా భావన సార్. ఏంటంటే మీకు రానప్పుడు ఎందుకు మీరు చేస్తారని అంటారు. అనుకోవచ్చు. దానిదేముంది, ఇప్పుడు ఒక 15 పిల్లలొచ్చినాయి సార్. 15 కిడ్స్ వచ్చినాయండి రీసెంట్‌గా. ఇవన్నీ అవే. వీటికి నేను టీటీస్ చేయలేదు. అసలు పిల్లలు కూడా చూసారండి, అసలు గ్రోతే లేదసలు. మామూలుగా నెలకి యావరేజ్ 10 కిలో చేసేయచ్చు సార్ గ్రోత్. 10, 12 కిలో చేసేయచ్చండి. చెయ్యాలంటే దానికి తగ్గ ఫీడింగ్ దాని మదర్‌కి మనం ఇవ్వగలగాలి. అలా ఇవ్వగలగాలన్నప్పుడు హెవీ హెవీ ఖర్చండి. బాగా ఖర్చయిపోతుంది. ఇప్పుడు మొక్కజొన్న చూడండి 30 రూపీస్. వేరే తవుడు చూడండి 30 రూపీస్. 25-30. వేరే పత్తి చెక్క చూడండి 30, 32. ఇంకా ఏది చూసినా 30 రూపీస్ అయిపోయింది సార్. అంటే రేట్లు లేవా అంటే రేట్లున్నాయి. కానీ మనం ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో స్టాల్ ఫీడింగ్‌లో గొర్రెలు పెంచడం అనేది కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆలోచించవలసిన విషయం కూడాను సార్ అది. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. చాలామంది క్యూరియస్ అయిపోతున్నారు. నిన్న కూడా ఒక లాయర్ గారు వచ్చేసి ఫార్మ్ దగ్గర మొత్తం చూసేసుకొని ఒక ₹1 కోటి పెట్టి ఫార్మ్ పెట్టేయాలని అనుకుంటున్నారు. పెట్టండి, తప్పులేదు. మీ దగ్గర ఉంది, పెట్టారు, పోయినా పెద్ద బాధ లేదు. నాలాగా కష్టపడి రూపాయి దాచుకొని బ్రతికేవాళ్ళు మాత్రం ఒకటికి 100 సార్లు ఆలోచించండి సార్. అంత ఈజీగా మాత్రం వచ్చేయొద్దండి. వచ్చి మీరు ఇబ్బంది పడి, అంటే ఏం లేదు సార్. ఆల్రెడీ మన ముందు దాదాపు ఒక 10,000 మంది చేసుంటారు. 10,000 మంది కూడా ఫార్మ్స్ తీసేశారు ఇప్పుడు ప్రెజెంట్. అంటే 10,000 మంది గ్రూప్ ఉంది, ఒక గ్రూపు. అందులో ఇంక ఏదో విధంగా వాళ్ళు టచ్ ఉన్నవాళ్ళే కదా! అందులో ఎవరు కూడా ఇప్పుడు ప్రెజెంట్ యాక్టివ్‌గా లేరు. కొంతమంది పొటేలు చేస్తున్నారు. పొటేళ్ళే కాస్త పర్వాలేదండి. కొంత మొర్టాలిటీ వచ్చినా చేసినా పర్వాలేదు. అవి చేసుకుంటున్నారు. ఏంటంటే ఒక 3, 4 మంత్స్ పెంచడం, అమ్మేయడం, మళ్ళీ ఒక నెల రోజులు ఫ్రీగా ఉండడం, ఇలా చేస్తున్నారండి. మేమేంటంటే ఇంకేదో చెయ్యాలి, వచ్చేసాం. ఖచ్చితంగా మనం ఇంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాం, వెనక్కెళ్తే రావు అనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఓకే. సరే, ఇది శ్రీశైలం రివర్ దగ్గర ఒరిజినల్ లొకేషన్స్ సార్ ఇవి. ఒరిజినల్‌గా ఉండేటువంటి లొకేషన్స్. మన వర్క్ అక్కడే కదా! వర్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంక తీశాను సార్. ఈ రీలు ఏద్దాం అనుకున్నా. అది సెపరేట్‌గా మళ్ళీ దీనికి ఒక వీడియో చేసి ఎయకూడదు.
మన ఫార్మింగ్ ఛానల్ కదా అని చెప్పి ఈ వాయిస్ మీకు అక్కడ ఒరిజినల్గా ఉన్న గాలి అవి చూపిద్దాం అనుకున్నా, కానీ అది ఏమైందంటే దీనికి యాడ్ చేశాను సార్. యాడ్ చేసిన తర్వాత ఇంకా అది వాయిస్ ఆపితేనేమో రావట్లేదు. మనం ఇంకా ఎడిటింగ్లో అంత సీనియరిటీ రాలేదండి. ఇది ఏదో తీసాము పెట్టాలని చూపిస్తున్నా. ఎప్పుడైనా సరే సార్ న్యాచురల్ లొకేషన్స్ అన్నీ న్యాచురల్గా ఉంటాయి, కానీ అక్కడ కూడా హ్యూమన్స్కి వచ్చి అక్కడ ఉండే సమస్య అక్కడ ఉంటుందండి. అంటే న్యాచురల్ లొకేషన్ ఉంది, ఏం కాదు హెల్త్గా అనుకుంటారు. కాదు సార్. రీసెంట్గా మీకు చెప్దామని మర్చిపోయాను సార్, కెమెరా ఇవన్నీ పర్చేస్ చేశానండి. ఒక 1,02,000 పెట్టి కెమెరా ఒకటి తెప్పించుకున్నా. ఓకే, నెక్స్ట్ వీడియోస్ పెడదాం. ఓకే, థ్యాంక్